హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి క్లాస్ డి జీ స్టార్ నుంచి వచ్చిన క్లాస్ డి 100 వాట్ మోనో. ఇది 24 hours డీసీ ఇన్. ఇది సబ్ అవుట్ అనమాట. 100 వాట్ వస్తుంది, 4 ohms. ఇది వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్, సబ్ వాల్యూమ్ కంట్రోల్. ఇది వచ్చేసి సబ్ గెయిన్ కంట్రోల్ అనమాట. ఇన్బిల్ట్ గానే సబ్ ప్రీ సెక్షన్ ఇచ్చాడు కాబట్టి కంట్రోల్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇన్పుట్. ఎక్సలెంట్ బేస్ పంచ్ కానీ బేస్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంది బోర్డు. ఇక ఇది పక్కన పెట్టేస్తే ఇది 60 వాట్ మోనో 5.1 సెంటర్ ఛానల్ కోసం తెప్పించాను. ఇది డీసీ ఇన్ అనమాట, 24 hours. ఇది వచ్చేసి స్పీకర్ అవుట్, ఇది ఆడియో ఇన్ అనమాట. ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ కోసం తెప్పించాను. పర్ ఛానల్ వచ్చేసరికి 40 వస్తుంది, 40 వస్తుంది అనమాట పర్ ఛానల్. ఇది 20 volts డీసీ ఇన్. ఇందులోనే ఇన్బిల్ట్గా 5 volts కూడా ఇచ్చాడు మనం చిన్న బీటీ బోర్డ్ కోసం అనమాట. ఇంకా దీని పక్కనే ఇన్లు అనమాట, ఇవి ఇన్లు అనమాట. ఎక్సలెంట్. ఈ క్లాస్ డి బోర్డులు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. పర్ ఛానల్ 40 వాట్ ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ ఉన్నాయి. ఇక ఇవి పక్కన పెట్టేస్తే ఇవి వచ్చేసి పర్ ఛానల్ 60 వాట్ వస్తుంది, 24 hours మీద రన్ అవుతుంది అనమాట బోర్డు. వీటితో కూడా 5.1 చేస్తాను. ఎవరైనా ఆర్డర్ వస్తే చేస్తాను. మన దగ్గర ఉన్నాయని చెప్పడం కోసం చూపిస్తున్నాను అనమాట మీకు. ఎక్సలెంట్ ఉంటాయి సౌండ్ క్వాలిటీ, క్లాస్ డి కాబట్టి. ఇక ఇది వచ్చేసి FT003 మినీ డాల్బీ డీకోడర్ అనమాట. ఇది ఫ్లక్స్ కేబుల్స్ కనెక్షన్స్ అనమాట, కనెక్షన్ కేబుల్స్. ఇది బయటికి తీస్తే చూడటానికి ఇలా ఉంది. PCB క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంది. ఇందులో మనకి ఒక HDMI, ఆక్స్, అదే కోయాక్సిల్, ఆప్టికల్ ఉంటుంది. ఇది లోపల పెట్టేద్దాం కవర్లోనే. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇది వస్తే రిమోట్ కిట్ అనమాట. జెమ్టెక్ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 16:2 చిన్న డిస్ప్లే అనమాట. ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు ఏ బోర్డులో కనెక్షన్ చేసుకోవచ్చు అని ఇచ్చాడనమాట. ఇందులో ఆల్రెడీ మెన్షన్ చేశాడు FT003 కూడా కనెక్ట్ చేసుకోవచ్చని. ఓపెన్ చేద్దాం. ఇది రిమోట్ చూడడానికి ఎలా ఉంది, పర్వాలేదు. గుడ్ ప్లాస్టికే వాడాడు, బాగుంది. కొంచెం స్టఫ్ ప్లాస్టికే వాడాడు, బాగుంది రిమోట్ క్వాలిటీ. ఇది వచ్చేసి డిస్ప్లే. ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉందో. డిస్ప్లే హైలైట్ ఎక్సలెంట్ ఉంది. డిస్ప్లే PCB క్వాలిటీ కానీ ఆ వెయిట్ కానీ ఎక్సలెంట్ ఉంది. ఇందులోనే ఇన్బిల్ట్ బ్లూటూత్ ఇచ్చాడు అనమాట, అందుకని దీన్ని కూడా ఎంచుకున్నాను. ఇక ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి ఒక ఎన్కోడర్, ఒక USB అనమాట. ఎన్కోడర్ అంటే మల్టీ బటన్ కంట్రోల్ అని కూడా అనొచ్చు. బటన్ కింద పనిచేస్తుంది, అది కంట్రోల్ కింద కూడా పనిచేస్తుంది. ఇక ఇవి పక్కన పెట్టేస్తే ఇవి ఫ్లక్స్ కేబుల్స్, అదే కనెక్షన్ కేబుల్స్. డిస్ప్లేకి మదర్బోర్డ్కి కనెక్షన్స్ అనమాట. అలాగే మన కంట్రోల్కి కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ మదర్బోర్డు, పక్కన పెట్టేద్దాం. ఇది మెయిన్ మదర్బోర్డు చూడటానికి ఎలా ఉంది. PCB క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. పవర్ సప్లై సెక్షన్ కూడా హెవీగానే ఇచ్చాడు. హీట్ సింక్ మనకు ఆల్రెడీ అక్కడ కింద మెన్షన్ చేస్తాడు 5.1 ఇన్ అని, అవుట్ అని మెన్షన్ చేస్తాడు అనమాట. దీన్ని మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. దీనికి నేను 12 volts ఇస్తున్నాను అనమాట. 12 volts 1.5 amp అడాప్టర్ మీద ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇదిగో అడాప్టర్ ఎలా ఉంది. 12 volts 1.5 amp అనమాట. దీని మీద కనెక్షన్ ఇచ్చి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ నుంచి స్పీడప్ ఉంటుంది. ఈ లోపు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్స్తే మన దగ్గర ఆర్డర్ వస్తే నేను హ్యాండ్మేడ్ తయారు చేస్తాను. 5.1 యాంప్లిఫైర్ మీ రిక్వైర్మెంట్ పెట్టి. మన అడ్రస్ వచ్చేసి నర్సీపట్నం దగ్గర రోలుకుంట మెయిన్ రోడ్, భోగాపురం అనమాట షాపు. మీరు వచ్చి కన్సల్ట్ కూడా అవ్వచ్చు మన షాప్ దగ్గర. వచ్చి మీరు ఇలా చేయించుకున్నారంటే మీ రిక్వైర్మెంట్ చెప్తే
మీ రిక్వైర్మెంట్ పెట్టి తయారు చేస్తాను. ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేశాను. బ్లాక్ అండ్ వైట్ కొంచెం ప్రీమియం లుక్ వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ అనేసరికి రిచ్ లుక్ వస్తుంది. ఇది బటన్ కంట్రోల్ అనమాట. అదండి వాల్యూమ్ పెరగడం తగ్గడం చేస్తుంది. ఇన్పుట్ మనం ఛానల్స్ మార్చుకోవచ్చు. లైక్ ఛానల్స్ అంటే బ్లూటూత్ నుంచి ఎఫ్ఎంకి, ఆక్స్కి అలా మార్చుకోవచ్చు అనమాట. కోయాక్సెల్కి, హెచ్డిఎంఐకి మార్చుకోవచ్చు. ఇక ఇది మనకి ఇందులోనే సబ్ బీటీ కంట్రోల్ కానీ ఇది బేస్ కంట్రోల్, ట్రిబుల్, సబ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ కంట్రోల్ ద్వారా, రిమోట్ లేకపోయినా. కానీ రిమోట్లోనే మనకు అన్ని ఫీచర్లు సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే దేనికి దానికి ఇండివిజువల్గా బటన్ ఇస్తారు కాబట్టి. బటన్ కూడా ఎక్సలెంట్ ఉంది, స్మూత్గా ఉంది బటన్. ఇది యూఎస్బి. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్. జై హింద్.